రాజకీయవాదులు అందరి మీద ఉందని నా అభిప్రాయం. ఎస్, మురళీ మనోహర్ గారు, సో ఏమనిపించింది అంటే ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించాల్సిందా చేయించకూడదా, చేస్తే ముందే చేసి ఉండాల్సిందా, ఈ సమయంలో చేయడం కరెక్టా? సో మ్యూట్లో ఉన్నారు మీరు, మ్యూట్ తీసేయండి. సార్, మీ అదర్ కో ప్యానలిస్ట్ అందరికి నమస్తే సార్. నేను ధర్మేంద్ర ప్రధాన్ నాకు మంచి ఆప్త మిత్రుడు రిజైన్ చేశారంటే బాధపడతాం, కానీ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్లో కలిసి పనిచేసాం, సంస్థలో పనిచేసాం. మీరు జాతీయ అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఆయన ఏముండే? అప్పటికే ఆయన బీజేపీలోకి వెళ్ళిపోయాడు ఆయన, ఎందుకంటే వాజ్పేయి పీరియడ్ లోనే మినిస్టర్ అప్పుడు. అయితే నా పాయింట్ ఏంటంటే సాయి గారు చెప్పారు కనుక వారి గురించి చాలా మంచి విషయాలు చెప్పారు. మళ్ళీ నేను రిపీట్ చేయకుండా నేనేమంటున్నాను అంటే, ఇప్పుడు చేయడం అనేది నేషనల్ ఇంట్రెస్ట్ కోసం కనుక ఆయన ఉంటాడు, ఇంకొక ఆయన వస్తాడు, పెద్ద తేడా వచ్చేది ఏం కాదు. ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది నేషన్ వర్క్ చేశారని నేను అనుకుంటున్నా. అది మంచిది, నేషన్ ఫస్ట్ ఫిలాసఫీ నమ్మిన వాళ్ళు కనుక మంచిది. ఎందుకంటే ఇది ఎంత కాంప్లికేటెడ్ గా అయిపోయింది మూమెంట్ అంటే, నిజంగా విద్యార్థులు ఎవరు, డూప్లికేట్ ఎవరు, రాజకీయ నాయకులు ఎవరు? నాన్ పొలిటికల్ పీపుల్ లోనే రెండు రకాలు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు, నాన్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు, రౌడీలు ఉన్నారు, ఇక్కడ పొలిటికల్ పార్టీస్ కూడా కొన్ని ఉన్నాయి. ఇదంతా మిక్స్ అయిపోయి టార్గెట్ ఏంది అంటే మొత్తం ఎంటైర్ నేషన్ కన్ఫ్యూజ్ లో పడేస్తుంది. దీంట్లో నరేటివ్ వార్ లో ఫెయిల్యూర్స్ ఉన్నాయి. నా ఫస్ట్ కంప్లైంట్ ఇది. ఫెయిల్యూర్స్, పనితనంలో ఫెయిల్యూర్స్ లేవు మోడీ గారికి. దయచేసి మీరు గుర్తు పెట్టుకోండి. ఈరోజు ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ గురించి కొందరు మాట్లాడుతున్నారు, మెడికల్ ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ గురించి మాట్లాడుతున్నారు. అద్భుతమైన రిఫార్మ్స్ స్వాతంత్రం వచ్చాక ఈ దేశంలో అలాంటి రిఫార్మ్స్ తెచ్చిన వాడు మోడీ గారు. ఈ విషయం ఎవరు మాట్లాడడం లేదు. నరేటివ్ వార్ లో ఎందుకు ఫెయిల్ అవుతున్నామనంటే, 2014 బిఫోర్ మెడికల్ ఎడ్యుకేషన్ ఏంది, 2014 తర్వాత ఏంటి అని నేనేమంటాను అంటే, ఇది ఎవల్యూషన్ ఆఫ్ నీట్ జర్నీ చూడాల్సిన అవసరం ఉంది. అసలు నీట్ ఎగ్జామినేషన్ 2014 కు ముందు లేదు, అది తెలియదు ఎవరికి కూడా. 16 నుంచి అమల్లోకి వచ్చింది. కానీ అంతకు ముందు 4 to 14 అధికారంలో ఉన్న ఒక ప్రభుత్వం చేసిన గందరగోళం ఇంత అంతా కాదు ఈ దేశంలో. మెడికల్ అడ్మిషన్స్ అనేవి దిక్కుమాలిన అడ్మిషన్స్, అవి ఎవ్వడికి తోచిన పద్ధతిలో వాడు చేసుకునేటువంటి ఒక పరిస్థితి 10 ఏళ్ళు ఈ దేశంలో ఉన్నది. దయచేసి నేను గుర్తు చేస్తున్నా మీకు. ఆ 10 years పేరెంట్స్ ఏం చేసేవాళ్ళంటే, పిల్లలు వేసుకొని హైదరాబాద్ లో పరీక్షలు రాయించి, ఇక్కడ నుంచి చెన్నైకి పోయి రాయించి, ఆ తర్వాత బెంగళూరులో రాయించి, బాంబేకి పోయి అలసిపోయి ఇంటికి వచ్చి, అయ్యో ఇంకా 2-3 పరీక్షలు రాస్తే బాగుండేదే, ఎక్కడైనా తగిలేదేమో మనకు సీటు అనేటువంటి దీంట్లో ఉండేవాళ్ళు. అంటే ఎవ్వరికి వాళ్ళు మెడికల్ ఎగ్జామినేషన్ అనేది జరిగేది. ఆల్ ఇండియా ప్రీ మెడికల్ టెస్ట్ అనేది ఒకటి జరిగేది. ఇది కేవలం 15% ఆల్ ఇండియా సీట్ల కోసం ఆల్ ఇండియా టెస్ట్ చేసేది. చాలా ప్రిస్టేజియస్ టెస్ట్ అది. సిబిఎస్ఈ వాళ్ళు కండక్ట్ చేసేవాళ్ళు. ఏ స్టేట్ కా స్టేట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ పెట్టుకునేవాళ్ళు. 85% సీట్లు స్టేట్స్ ఇచ్చేవి. సపరేట్ గా ఇన్స్టిట్యూషన్స్ కూడా కొన్ని ఎగ్జామినేషన్స్ పెట్టేవి. ఉదాహరణకు ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్, ఎయిమ్స్ లాంటివి, జిప్మేర్ లాంటివి, పాండిచ్చేరి జిప్మేర్ లాంటివి, సిఎంసి అంటే క్రిస్టియన్ మెడికల్ కాలేజ్, ఇవన్నీ ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్ ఎవరికి వాళ్ళు పెట్టేవాళ్ళు. దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఈ దేశంలో మెడికల్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఏమంటాం, సంతలో ఎంత గందరగోళం ఉంటుందో అంత గందరగోళం ఉండేది మెడికల్ అడ్మిషన్స్. ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీస్ వేరుగా పెట్టేది, అలాగే ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ కొన్నిగా వేరుగా పెట్టేది. మీకు గుర్తుందో లేదో, ఈ మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్ మేము వేరే పెట్టుకుంటామని కోర్టుకు వెళ్ళి తెచ్చుకున్నారు, పెట్టేశారు. అలాగే ప్రైవేట్ యూనివర్సిటీ వాళ్ళు ఎన్ఆర్ఐ కోటా అనే పేరు మీద అదొక టెస్ట్ పెట్టేసి ప్రైవేట్ యూనివర్సిటీ వాళ్ళే ర్యాంక్ ఇచ్చేవాళ్ళు. సుప్రీంకోర్టు ఏం చెప్పింది అని అంటే, ఏదైనా ఉండని మెరిట్ లో ఇవ్వాలి అంటే, వాళ్ళే స్వయంగా కాలేజ్ వాళ్ళు పరీక్ష పెట్టుకొని రాశాక డబ్బులు ఎవడిస్తే వాడికి మెరిట్ ఇచ్చేవాళ్ళు. వాళ్ళు మెరిట్ బయట పెట్టేవాళ్ళు కాదు, మెరిట్ లిస్ట్ వేసేవాళ్ళు. మేము మెరిట్ లో ఇస్తున్నాం, ఫస్ట్ వాడు రాలేదు, సెకండ్ వాడు వచ్చాడు అని చెప్పేవాడు. ఎందుకంటే వాడు డబ్బులు ఇవ్వలేదు కనుక రాలేదని చెప్తాడు. అయ్యే, ఇంత గందరగోళం ఉండేది ఎక్కడున్నాడు? ఈ దేశం ఎక్కడుంది అసలు? దీన్ని మొదట చేతిలోకి తీసుకొని దీన్ని రిఫార్మ్ చేసి సెట్ చేసే ప్రయత్నం చేస్తే మొదటి సమస్య ఎక్కడ వచ్చింది అంటే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చింది.
ఒక దుర్మార్గుడు వాడు గుజరాత్ వాడు కొన్ని కోట్ల రూపాయలతో 100,000 కోట్ల రూపాయలతో పట్టుబడ్డాడు. వాడు కేతన్ దేశాయ్ వాడి కబంధ హస్తాల నుంచి తొలగించడానికి మోడీ వల్ల కాలేదండి. ఇది బ్రిటిష్ కాలం నాటి చట్టం, ఇది మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. దాన్ని పార్లమెంట్ లో పెట్టి ఎన్ఎంసీగా దాన్ని మార్చారు. ఇది బ్యాక్గ్రౌండ్ అండి. మీరు హైదరాబాద్ లోనే 300 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్న సమయంలో 10 మెడికల్ కాలేజీలు కూడా ఉండేవి కాదు ఒకప్పుడు, గుర్తుపెట్టుకోండి. మెడికల్ కాలేజెస్ అనేవి అపురూపం, ఒక దేవుడిలా కనపడేవాడు. నాగం జనార్దన్ రెడ్డి హెల్త్ మినిస్టర్ ఉన్నప్పుడు ఆయన ప్రపోజల్ తెచ్చాడు. ఆర్ఎంపీలను అందరినీ కూడా మేము సర్టిఫికేట్ చేస్తాము, ప్యాక్స్ ఊర్లలో చేసే వాళ్ళందరికీ మేము సర్టిఫికేట్ ఇస్తాము, వాళ్ళకి కొంచెం ట్రైనింగ్ ఇస్తాము, తర్వాత వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు. ఎందుకంటే ఊర్లకు డాక్టర్స్ ఎవరు వెళ్ళడం లేదు, ఎంబీబీఎస్ చేసిన డాక్టర్స్ ఏం చేసినా వెళ్ళడం లేదు. అందుకని డిమాండ్ ఏమో చాలా ఎక్కువ ఉంది, డాక్టర్స్ లేరు. ఇది మన యొక్క దుస్థితి. అలాంటిది మోడీ గారు ఏం చేశారండి, ఆ చట్టం తీసుకొచ్చి లిబరలైజ్ చేసేసి మెడికల్ కాలేజ్ సంఖ్య పెంచుతూ పోయారు మెల్లమెల్లగా. మీ కళ్ళ ముందు పరిస్థితి ఎంత దూరం వచ్చేసింది అంటే, నేను చెప్పిన టెస్ట్లలో నేను చాలా చెప్పలేదండి. దేశంలో 45 రకాల పరీక్షలు నేను చదవాలంటే లిస్ట్ ఉంది నా దగ్గర. 2014 కు ముందు 45 రకాల పరీక్షలు ఈ దేశంలో జరిగాయి. పిల్లలు అలసిపోయేవాళ్ళు. అలాంటిది మోడీ గారు వచ్చి మీకు నీట్ పట్టుకొచ్చారు. నీట్ కాంగ్రెస్ ఉన్నప్పుడే ప్రపోజల్ వచ్చింది, కమిటీ వేశారు, సుప్రీంకోర్టులో కొంత రిజెక్ట్ చేశారు, మళ్ళా కమిటీ వేశారు, మళ్ళా ముందుకు తీసుకెళ్లారు. మోడీ గారు దీన్ని మొదటిసారి 2016లో 14లో రాగానే ఈ మెడికల్ కౌన్సిల్ చేశారు. 16లో దీన్ని ముందుకు తీసుకొచ్చారు, సుప్రీంకోర్టుతో ఓకే చేయించారు. సుప్రీంకోర్టు అంతకుముందు అడ్డుకున్నది, దీన్ని ప్రతిదాన్ని కూడా అడ్డుకున్నది. అలాంటిది ఓకే చేసిన తర్వాత సింగిల్ ఎగ్జామినేషన్ తో మనం ఈ దేశం ముందుకు కదిలింది. కరెక్టా సింగిల్ ఎగ్జామినేషన్ నీట్ అనేది కరెక్టా? సుప్రీంకోర్టు తీర్పు అన్నది ఏ రాష్ట్రాల్లో మెడికల్ కాలేజెస్ ఉన్నాయి, ఏ రాష్ట్రంకి ఆ రాష్ట్రం పెట్టుకుంటే ఈ పంచాయతీ ఉండేది కాదు కదా. అదే అందుకే అంటున్నా, నేను ఆ విషయమే చెప్పబోతున్నాను. దీని మీద చర్చ చేయండి, ఎవరికి వాళ్ళు పెట్టుకోవడానికి చేయండి. నేనేమంటున్నానంటే, ఈ సింగిల్ టెస్ట్ అనేది 24 లక్షల మంది విద్యార్థులు రాస్తున్నారు. అప్పుడు కూడా రాసేవాళ్ళు, కానీ క్యాపిటేషన్ ఫీజు వసూలు చేసి అనేక ప్రైవేట్ కాలేజీలు రక్తం పీల్చారు. ఇప్పుడు ఏంటంటే, మెరిట్ అనేది ఒకటి ఇచ్చి నీటిలో మీ చేతికి ఆ లెటర్ తీసుకొని పోతే మీరు టాప్ ఇన్స్టిట్యూట్స్ ఎక్కడికి వెళ్ళినా మీకు ఫ్రీగా సీట్ వస్తుంది, ఫ్రీగా వచ్చే వాళ్ళకి ఫ్రీగా వస్తుంది, లేకపోతే ఇంకేదైనా ఆ కోటా ఎన్ఆర్ఐ కోటా వచ్చే వాళ్ళకి ఎన్ఆర్ఐ కోటా వస్తుంది. ఇవన్నీ ఒక పద్ధతి అనేది ఏర్పడ్డది ఈ దేశంలో. మెడికల్ సీట్ అనేది మార్కెట్ లో ఇష్టం ఉన్నట్టుగా అమ్ముడుపోయే స్థితి లేకుండా పోయింది. ఇక్కడనే మెడికల్ కాలేజీలు, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు కొన్ని వేల సంఖ్యలో వచ్చినాయి. ఇప్పుడు వీళ్ళందరూ కూడా లాబీ తయారైపోయి స్టేట్ గవర్నమెంట్స్ మీద ఒత్తిడి తెస్తా ఉన్నాయి. ఇది ఎంజాయ్ చేశారు 10 ఏళ్ళు, కాంగ్రెస్ ఎంజాయ్ చేసింది, మినిస్టర్స్ ఎంజాయ్ చేశారు, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఎంజాయ్ చేశారు. వాళ్ళందరూ కలిసి ఇప్పుడు ఏంటంటే సింగిల్ ఎగ్జామినేషన్, ముఖ్యంగా తమిళనాడు వాళ్ళు వెంటపడ్డారు సింగిల్ ఎగ్జామినేషన్. అయితే ఈ సింగిల్ ఎగ్జామినేషన్ జరగడం మొదలు పెట్టాక మీరు దయచేసి వాల్యూమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చాలా పెద్దది. ఈ ప్రపంచంలో అత్యధికంగా జనాభా ఉన్న దేశం మనది, చైనా కన్నా ఎక్కువ జనాభా ఉన్న దేశం మనది. ఇంత 24 లక్షల మంది ఒకే టైంలో కూర్చొని పరీక్ష రాసే వ్యవస్థ ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు. దయచేసి గోకావా అదేదో చైనా వాళ్ళు పెడతారు, అది మెడికలే కాదు, అన్ని కలిపి పెడతారు. ఓన్లీ మెడికల్ వాళ్ళు పెట్టారు, తర్వాత వాళ్ళు 9 రోజులు పెడతారు, 3 రోజులు పెడతారు, 9 గంటల పరీక్ష వాళ్ళ రకరకాలు ఉన్నాయి. కానీ సింగిల్ టైంలో దేశమంతా పరీక్ష జరుగుతుంది. సుమారుగా 5 ఏళ్ల నుంచి కంటిన్యూస్ గా జరుగుతుంది, ఏ ప్రాబ్లం లేదు, రిజల్ట్ ఇస్తూ ఉన్నాం మనము. ఇది వచ్చినానికి ఏదో సమస్య వచ్చింది కాదు, ఇది వచ్చినప్పటి నుంచి దీన్ని ఎలా బ్రేక్ చేయాలని అనేక శక్తులు పనిచేస్తా ఉన్నాయి. భరత్ గారు మీరు ఇది గుర్తు పెట్టుకోవాలి. మోడీ గారు వచ్చినప్పుడు నీట్ మొదట జరిగేటప్పుడు 500 కేంద్రాలు ఉండేటివండి. మీకు గుర్తుంటది, హైదరాబాద్ 2 రాష్ట్రాలు కలిపి హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి 5 సెంటర్స్ లో ఉన్నాయి. మోడీ గారు వచ్చేసి తల్లిదండ్రులు రైళ్లలో తిరుగుతున్న ఈ అవస్థలు అన్ని చూసి ఏం చేశారంటే 5,000 కేంద్రాల్లో పరీక్షలు పెడుతున్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని జిల్లా కేంద్రాల్లో పరీక్షలు జరుగుతున్నాయి. తల్లిదండ్రుల దగ్గరికి పరీక్షా కేంద్రం వచ్చేసింది. 12 భాషల్లో మోడీ పరీక్ష పెడుతున్నాడు. ఇప్పుడు గ్రామీణ ప్రాంత పిల్లలు కూడా పని లేదు. ఇన్ని మార్పులు ఎవరి కొరకు చేశారండి? ఇవన్నీ కూడా చేశారు. పోయినసారి 5 ఏళ్ళలో 3 సార్లు లీక్ అయింది.
leak ఐదేళ్లలో కాలేదండి. 2021, 24, 26 లేదు కాలేదు. 24 లో సుప్రీం కోర్టు అండర్ లోనే ఆ గ్రేస్ మార్కులు ఇచ్చినప్పుడు తిరిగి ఎంత మందికి అయితే అది జరిగిందో వాళ్ళని పక్కకు పెట్టి మిగతా వాళ్ళకి అందరికి అడ్మిషన్ చేసింది. రీటెస్ట్ కూడా జరగలేదు, ఎప్పుడు రీటెస్ట్ జరగలేదు. మొన్న జరిగింది మాత్రమే లీక్ అయింది. లీక్ అయినప్పుడు దయచేసి మీరు గుర్తు పెట్టుకోవాలి. కానీ ఇప్పుడు మీరు ఎక్కడ అంతవరకు లీక్ అయిందో అక్కడ రీటెస్ట్ పెడితే అయిపోద్ది కదా, మొత్తం దేశం అంతా ఎందుకు పెట్టడం? నో దేశమంతా స్ప్రెడ్ అయింది. ఇప్పుడు ఉదాహరణకు యశ్ యాదవ్ అనే ఒక పోరడు, వాడు పరీక్ష రాశాడు, వాడు దొరికాడు, వాడు పేపర్ అమ్ముకున్నాడు. కులకర్ణి అనే టీచరు ఎన్నో ఏళ్ళ నుంచి పేపర్ రాస్తున్నాడు. అతను కెమిస్ట్రీలో అత్యధికంగా 100 మార్కులు అతనే రాశాడు. మనీషా మందేరా అని చెప్పేసి ఒక లేడీ బాటనీ, ఆమె కూడా కొన్ని క్వశ్చన్స్ అమ్ముకున్నది. మనీషి వాంగ్మరే అని చెప్పేసి ఎక్కువ మహారాష్ట్ర వాళ్ళు ఉన్నారు, పూణే, బాంబే, తర్వాత ఈవెన్ రాజస్థాన్ వాళ్ళు. వీళ్ళంతా పేపర్ సెట్టింగ్ లో కానీ నీట్ లో కానీ ఎక్కడో దగ్గర ఇన్వాల్వ్ అయిన వాళ్ళు, ఇంటిగ్రిటీ లేని వాళ్ళు. వీళ్ళు లీక్ చేశారు, పట్టుకున్నారు, వీళ్ళందరినీ జైల్లో పెట్టారు. పరీక్షని రీకండక్ట్ చేశారు, ఫలితాలు ఇచ్చారు, పిల్లలు ఎంజాయ్ చేశారు, ఎగిరి గంతులు వేశారు, పండగ జరిగింది. అంతా అయిపోయాక ఇప్పుడు ఇది అంతా జరుగుతుంది. నా ప్రశ్న ఏంటంటే భరత్ గారు, మోడీ గారు ఈ ప్రయత్నాలన్నీ చేస్తుంటే, ఇంత విశ్వ ప్రయత్నం చేస్తుంటే, నిజాయితీగా పరీక్షలు కండక్ట్ చేయడానికి ఇప్పుడు మొన్నసారి లీక్ అయినప్పుడు వెంటనే ఒక హై లెవెల్ కమిటీ వేశారు, రాధాకృష్ణన్ కమిటీ వేశారు. అప్పుడు ఆ ఇస్రో చైర్మన్ ఆయన. తర్వాత మన దగ్గర బీజేరావు గారు కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వారు కూడా ఆ కమిటీలో ఉన్నారు. నేను వారితో ఇంటరాక్ట్ అయ్యాను కనుక నేను చెప్తున్నాను. ఇవన్నీ నేను కీన్ గా ఫాలో అవుతున్నాను. ఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ గురించి నేను ఫాలో అవుతున్నాను. కనుక వారు అక్కడ పోయి వాళ్ళు కూర్చున్న తర్వాత ఈ పరిష్కార మార్గాలు వెతికేటప్పుడు సింపుల్ గా ఒకటే ఒక ఈ రోజు ఎన్టీఏ గురించి చాలా మంది బ్లేమ్ చేస్తున్నారు. ఎన్టీఏ 2 కోట్ల మందికి పరీక్ష పెడతారండి ఎవ్రీ ఇయర్. ఇది ఒక్కటే కాదు, నెట్, సెట్, ఇవన్నీ రకరకాల ఎగ్జామినేషన్స్ పెడుతుంది. ఎక్కడ కూడా ఒక పేపర్ లీక్ కాకుండా పెట్టగలుగుతున్నారు వాళ్ళు, వాళ్ళకి ఆ ఇంటిగ్రిటీ ఉంది. అయితే అన్నిటికన్నా జేఏఈ ఏదైతే మెయిన్ అండ్ అడ్వాన్స్ జరుగుతుందో, ఈ రోజు వరకు ఎన్నడూ పేపర్ లీక్ కాలేదు. ఎక్కడ 16 లక్షల మందికి జేఏఈ కండక్ట్ చేస్తారు. అయితే లీక్ కానీ ఈ మోడల్ ఏదైతే ఉందో ఇది ఫాలో కాండి, ఇదే పెట్టేయండి అని చెప్పేస్తారు మొత్తం కమిటీ. అందులో ఉన్న ప్రాబ్లం ఒకటి ఏంటి అంటే, సిబిటి టెస్ట్ ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. దాంట్లో 2 పరీక్షలు ఉంటాయి, ఒక్కటి ఉండవు, మెయిన్ అండ్ అడ్వాన్స్డ్ ఇవంటూ. దానివల్ల కొద్దిగా లీకేజ్ కి ప్రాబ్లం కూడా తగ్గుతుంది. అయితే ఇది రికమెండ్ చేశాక ఇది పెట్టడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే గుర్తుపెట్టుకోవాలి, 16 లక్షల బదులు, అంటే నీట్ జేఈఈ అనేది 16 లక్షల మంది, ఈ నీట్ ఏమో 24 లక్షల మందికి, అంటే సుమారుగా 10 లక్షల సంఖ్యను పెంచాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణం చేయబోతున్న ప్రభుత్వానికి సమయం సరిపోలేదు. చివరి క్షణంలో విత్డ్రా చేసుకుని మళ్ళా పెన్ అండ్ పేపర్ లో పెట్టిన ఈ కన్ఫ్యూజన్ లో లీకేజ్ జరిగింది. దయచేసి ఇది అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ఇయర్ కి ఇది ఉండదని ముందే చెప్పేశారు. జేఈఈ మోడల్ ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ ఉంటుంది, ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారైపోయింది. ఇంత సిన్సియర్ గా ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి, మోడీ గారు పనిచేస్తున్నారు, మోడీ గారి మిషనరీ పనిచేస్తుంది, ఈ దేశంలో ఈ రిఫార్మ్స్ అన్ని తెస్తుంది. ఎవరికి వాడి వదిలేసి దున్నుకోండి, అమ్ముకోండి సీట్లు అనే పద్ధతి గతంలో 10 years జరిగింది. రిఫార్మ్స్ మోడీ గారు తెస్తున్నారు. ఎడ్యుకేషన్ పాలసీ గురించి మాట్లాడండి మీరు పార్లమెంట్ లో, ధైర్యం ఉంటే. ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చింది, ఇంకో కనుక ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చింది ధర్మేంద్ర ప్రధాన్. అందుకే అంటున్నా కదా, మీరు ధైర్యం, మీరు పాలసీ ఎడ్యుకేషన్ గురించి పేపర్ ఇక్కడ స్టేట్ లో, తెలంగాణలో ఎడ్యుకేషన్ పాలసీ విద్యా కమిషన్ తీసుకొస్తే ఎంత వ్యతిరేకత వస్తుందో మనం చూసాం రిపోర్టు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ గురించి అంత చాలా ఏమంటారు, అందరు బాగా రిసీవ్ చేసుకున్నారు, ఎక్కడ విమర్శ రాలేదు. కమ్యూనిస్టులు కూడా దాన్ని విమర్శించలేకపోయారు. నేను ఈ విషయంలో ఒక మాట చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఎన్ఈపి అనేది టాప్సీ టర్వీ అయిపోతుంది ఎడ్యుకేషన్ లో. ఏది ఇంతవరకు అయితే మన పిల్లలను, ఇంతవరకు ఏ పేరెంట్ హ్యాపీగా లేదండి. ఈ పిల్లలు మంచి బుద్ధిమంతులు, విలువ కలిగినటువంటి పిల్లలను తయారు చేయలేకపోయింది ఈ విద్య. ఉద్యోగం ఇచ్చే విద్యను ఇవ్వలేదు ఈ విద్య. ఇలాంటి అసంతృప్తి పేరెంట్స్ లో ఉంది. వీటిని అన్నిటినీ అడ్రస్ చేయబోతున్నటువంటి విద్య న్యూ ఎడ్యుకేషన్ పాలసీ. 68వ కొఠారి కమిషన్ 86లో రాజీవ్ గాంధీ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ తర్వాత 86 తర్వాత విద్యారంగంలో ఏ మార్పులు లేదు. సుమారుగా 36 సంవత్సరాలు మార్పు లేకుండా ఒక ఇంత విశాలమైన దేశం ఉంటుందా అండి అసలు?
అలా ఉండొచ్చా? మీరు 86కు ఇప్పటికి ఓ కంప్యూటర్ వచ్చింది, లేకపోతే మొబైల్ వచ్చింది, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వచ్చింది, ఇంటర్నెట్ వచ్చింది, ఎన్ని వచ్చినాయి? ఇంత వచ్చాక కూడా బ్లాక్ బోర్డ్ పాలసీ అది 86ది. ఆ పాలసీతో ఇంకా దేశాన్ని నడిపిస్తారా? కనుక గ్లోబల్ స్టాండర్డ్స్ తో గ్లోబల్ లెవెల్ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ఎన్ఈపి వచ్చింది. దీని మీద చర్చ చేయమని చెప్పండి పార్లమెంట్ లో. ఎందుకు 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 చేయడం లేదు? ఇన్ని రోజులు మీరు చదువు అంటే కేవలము రీడింగ్ రైటింగ్ అని అనుకున్నారు స్వాతంత్రం వచ్చాక. అందుకే గాంధీజీ ఆ రోజుల్లో చెప్పాడారా, చదువు అంటే రీడింగ్ రైటింగ్ కాదు, థింకింగ్ ఎడ్యుకేషన్ ఉండకూడదు. థింకింగ్ ఎడ్యుకేషన్ తో పాటు ఫీలింగ్ ఎడ్యుకేషన్ ఉండాలి, మనస్సుకు సంబంధించింది. డూయింగ్ ఎడ్యుకేషన్ కావాలి. ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఓన్లీ టు హెడ్, ఇట్ ఈస్ టు హెడ్, హార్ట్ అండ్ హ్యాండ్స్. అందుకే పిల్లల్లో ప్రేమ, దయ, కరుణ ఇవి లేవే, రాక్షసులు అయ్యారు, యాసిడ్ వేస్తున్నారు అని వాపోతున్నామే. అలాంటి విద్య ఇవ్వలేదే. ఈ స్కిల్ ఇండియా అని ఇప్పుడు అరుస్తున్నామే. ఎందుకు స్కిల్ ఎక్కడ పోగొట్టాం మనము? అంటే ఎడ్యుకేషన్ అంటే ఓన్లీ రీడింగ్ రైటింగ్ ఇదే అనుకున్నాం కదా. ఇంత లోపభూయిష్టమైన విద్యా విధాన్ని ఇంకా కంటిన్యూ చేయాలన్నా? మోడీ గారు విప్లవం చేస్తున్నారు. కస్తూరి రంగన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇది మామూలు రిపోర్ట్ కాదు. రాధాకృష్ణన్ ఇచ్చిన రిపోర్ట్ మొన్నటి నీట్ ఎగ్జామినేషన్ గురించి. ఇందులో నిజాయితీ ఉంది, నిబద్ధత ఉంది ప్రభుత్వానికి. ఇది చెప్పేవాళ్ళు లేరే. సాయి గారు, ఇప్పుడు మోడీ పతనం ఆరంభమైంది అని వాళ్ళ లాస్ట్ 3-4 డేస్గా అంటున్నారు. మే 3వ తేదీ ఎలక్షన్ గెలిచాడు. ఏది వెస్ట్ బెంగాల్, అస్సాము. వెస్ట్ బెంగాల్ అయితే ఎవరు ఊహించింది, అస్సాంలో 3rd టర్ము. మరి నిజంగా అనుకోవచ్చా మోడీ పతనం ఆరంభమైందని? నరేంద్ర మోదీ పతనం అని నేను అనుకోవట్లేదు సార్. కాకపోతే అంటే సంతోషపడుతున్నారు బాబు అల్పజీవులు, అల్ప సంతోషులు. ఎలక్షన్స్ లోకి వస్తే 240 సీట్స్ వచ్చినప్పుడు ఇక అంతే అన్నారు. మళ్ళీ చూస్తే హర్యానా, ఢిల్లీ, మహారాష్ట్ర, బీహార్ అన్ని షాకులే. అప్పుడు SIR ఇంకేదో కారణాలు చెప్తారు ఇక. నరేంద్ర